హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ శ్రీదేవ్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? వీడియో చేయడానికి కారణం ఏంటంటే సమోసాలు చేస్తున్నాను. మన ఇంటి దగ్గర ఉండే వాళ్ళకు ఉపయోగం పడుతుందని చెప్పి వీడియో చేస్తున్నాను. ఇవైతే పెద్ద మిరకాయలు ఇక్కడ ఉండేటివి, ఉల్లిపాయలు, క్యారెట్ ఇలా తురుముకోవాలి, సన్నగా తరుక్కోవాలి, టమాటాలు. ఇదైతే కూస అంటారు, ఇది మన ఇంటి దగ్గర ఉండదు. అలాగే కోడిని ఇలా ఉడకబెట్టుకోవాలా. ఆ ఉడికేప్పుడే కొంచెం మిరియాల పొడి, కొంచెం పసుపు పొడి, ధనియాల పొడి, కొంచెం మిరప్పొడి, అల్లం పేస్టు దాంట్లోనే వేసి ఉడకబెడితే కోడి ఉడికినప్పుడు లోపల మసాలా అంతా పోయి టేస్ట్ బాగుంటుంది. కోడిని ఇలా ఉడకబెట్టుకొని ఇదంతా తీసుకోవాలి, మొత్తం ఎముకలన్నీ తీసేయాలి పక్కకి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కండ తీసి పెట్టుకోవాలి, అంతే మెత్తంది మాంసం అంతా తీసి పెట్టుకోవాలి. చూడండి ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇట్లా మెత్తన ముక్క అంతా పక్కన తీసుకొని ఇలా పెట్టి సన్నగా తరుక్కోవాలి. ఇంటికి ఇలా తరుక్కుంటే తిరవాతలో వేస్తే బాగుంటుంది. ఇలా సన్నగా తరుక్కోవాలి, బాగుంటుంది ఇలా సన్నగా. చూడండి ఫ్రెండ్స్, ఇలా మొత్తం పౌడర్ మాదిరిగా చేసుకోవాలి, ఇలా పీసులు చేసుకోవాలి. చికెన్ అయితే ఇదే మాంసం మెత్తది ఉంటుంది చూడు, అదే. ఇలా గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేయాలి, ఇంకా సన్నగా తరిగినవి. అలాగే కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోవాలి, కొద్దిగా అల్లం పేస్టు. మనకు ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు, కానీ వీళ్ళకు తక్కువ కాబట్టి కొద్దిగా వేసినాను. అంటే వాళ్ళు వద్దు అంటారు, నేను కొంచెం వేసినాను. ఇది బాగా ఫ్రై కావాలి ఫ్రెండ్స్, లేకపోతే పచ్చివాసన వస్తుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ ఒకేసారి వేసేసేయాలి. వేసి బాగా గట్టితో తిప్పాలి. ఇదైతే తెల్లగడ్డ పౌడరు, ఇది జీలకర్ర పౌడర్ కొంచెం వేసుకోవాలి. అలాగే కొద్దిగా మిరప్పొడి వేసుకోవాలి, అది ఎక్కువ వేయకూడదు. అలాగే కొద్దిగా పసుపు పొడి వేయాలి. అంతా ఇంత వేగిన తర్వాత, ఫ్రై అయిన తర్వాత ఇలా చికెన్ వేసుకోవాలి మొత్తం. చూడండి ఫ్రెండ్స్, సమోసాలోకి మసాలా రెడీ అయిపోయింది. ఉల్లిగడ్డ ఫ్రై కూడా చేసుకోవచ్చు, ఇలాగే చికెన్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. చికెన్ మసాలా అంతా వేసి, కూరగాయలన్నీ వేసి. చూడండి ఫ్రెండ్స్, ఇవే సమోసాలు. ఇది చేసిన చూడు ఫ్రై, నేను ఇలా చేసి